నమస్కారం. నెలల తరబడి ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. అవునండి, ఏపీటెట్ డిసెంబర్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. సరే, ఇక ఆలస్యం చేయకుండా ఈ ఫలితాల పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈ నంబర్స్ ఏం చెప్తున్నాయి, వాటి ప్రాముఖ్యత ఏంటి, ఇంకా అభ్యర్థుల భవిష్యత్తుకు ఇది ఎలా మార్గనిర్దేశం చేస్తుందో అన్నీ వివరంగా చూద్దాం. సో విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఏపీటెట్ డిసెంబర్ 2025 సెషన్ ఫలితాలను జనవరి 9, 2026న అధికారికంగా రిలీజ్ చేసేసింది. అంటే లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు ఫైనలీ తెరపడిందన్నమాట. సరే, ఇక ఇప్పుడు ఈ పరీక్షకు సంబంధించిన కొన్ని నంబర్స్ చూద్దాం. అంటే ఈ డిసెంబర్ సెషన్ ఎంత పెద్ద ఎత్తున జరిగిందో, ఎంత కాంపిటీషనుందో ఈ గణాంకాలు చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఇదిగోండి, 97,560. ఈ నంబర్ వెనుక ఎంతమంది కఠోర శ్రమ, నిద్రలేని రాత్రులున్నాయో కదా. మొత్తం మీద 97,560 మంది అభ్యర్థులు ఈ పరీక్షలో సక్సెస్ఫుల్గా క్వాలిఫై అయ్యారు. సో అర్హత సాధించిన వాళ్లందరికీ మా తరపున కంగ్రాట్స్. ఓకే, ఈ బార్ చార్ట్ చూస్తే మనకు మొత్తం కథ అర్థమవుతుంది. చూడండి, మొత్తం రిజిస్టర్ చేసుకున్నది 2,71,692 మంది. పరీక్ష రాసింది 2,48,427 మంది. కానీ క్వాలిఫై అయిందెంతమంది? కేవలం 97,560 మంది. అంటే దగ్గర 36% మాత్రమే. సింపుల్గా చెప్పాలంటే పరీక్ష రాసిన ప్రతి ముగ్గురులో ఒక్కరు మాత్రమే విజయం సాధించారన్నమాట. సో కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ నంబర్స్ అన్నీ పక్కన పెడితే అసలు ఈ ఏపీటెట్ అంటే ఏంటి? కొంతమందికి తెలిసుండొచ్చు, కానీ తెలియని వాళ్ల కోసం దీని ఉద్దేశమేంటో ఒకసారి క్విక్గా చూద్దాం. ఏపీటెట్ అంటే ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది ఒక స్టేట్ లెవెల్ ఎగ్జామ్ అన్నమాట. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ అయినా ప్రైవేట్ స్కూల్స్లో అయినా 1-8వ తరగతి వరకు టీచ్ చేయాలి అనుకుంటే ఈ పరీక్షలో అర్హత సాధించడం కంపల్సరీ. ఒక రకంగా ఇది క్వాలిటీ ఎడ్యుకేషన్కి ఒక గేట్వే లాంటిది. జనరల్గా దీన్ని సంవత్సరానికి 2 సార్లు కండక్ట్ చేస్తారు. ఇందులో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ పరీక్షలో క్వాలిఫై అవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్ చాలా పెద్దది. ఎందుకంటే ఒకసారి క్వాలిఫై అయితే వచ్చే ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ లైఫ్ టైం వ్యాలిడ్. అవును, లైఫ్ టైం. అంటే ఒక్కసారి కష్టపడి క్వాలిఫై అయితే చాలు, ఆ తర్వాత ఎప్పుడైనా టీచర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇదొక పెద్ద అడ్వాంటేజ్ కదా. రైట్. ఇక చాలామంది వెయిట్ చేస్తున్న టాపిక్ స్కోర్ కార్డ్ ఎలా చెక్ చేసుకోవాలి. దానికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ గైడ్ ఇప్పుడు చూద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్. ఓకే, ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి. ఫస్ట్, అఫీషియల్ వెబ్సైట్ aptet.apcfss.in కి వెళ్ళాలి. అక్కడ హోమ్ పేజ్లోనే రిజల్ట్ అని ఒక ట్యాబ్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఒక లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, అలాగే అక్కడ కనిపించే వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి. అన్ని డీటెయిల్స్ ఇచ్చాక రిజల్ట్ డౌన్లోడ్ లింక్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. స్కోర్ కార్డ్ కనిపిస్తుంది. దాన్ని ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక్కోసారి ఏమవుతుందంటే రిజల్ట్స్ వచ్చినప్పుడు అందరూ ఒకేసారి వెబ్సైట్ ఓపెన్ చేయడం వల్ల సర్వర్ డౌన్ అవ్వచ్చు. చాలా కామన్ ఇది. అలాంటప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం 3 అఫీషియల్ వెబ్సైట్స్ ఇచ్చింది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ మూడింటిలో ఏ వెబ్సైట్ నుంచైనా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. సరే, రిజల్ట్స్ వచ్చేశాయి, చూసుకున్నారు. కొందరికి సంతోషం, మరికొందరికి కొంచెం నిరాశ ఎదురవ్వచ్చు. ఇట్స్ ఓకే. అయితే ఇక్కడితో అయిపోలేదు. నెక్స్ట్ ఏంటి అంటే క్వాలిఫై అయిన వాళ్ళు ఏం చేయాలి, అవ్వని వాళ్ల ముందున్న దారి ఏంటి, ఈ విషయాల గురించి మన ఫైనల్ సెక్షన్లో మాట్లాడుకుందాం. ఇక్కడ 2 దారులు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకవైపు క్వాలిఫై అయిన అభ్యర్థులు, వాళ్ల చేతిలో ఇప్పుడు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉన్న సర్టిఫికెట్ ఉంటుంది. సో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోని స్కూల్స్లో టీచర్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు అన్నమాట. ఇక రెండో వైపు క్వాలిఫై కానివాళ్లు. డిసప్పాయింట్ అవ్వాల్సిన పనిలేదు. ఇది ఎండ్ కాదు, జస్ట్ ఒక సెట్ బ్యాక్ అంతే. వాళ్ళు నెక్స్ట్ సైకిల్లో మళ్లీ ఏపీటెట్కి అపియర్ అవ్వచ్చు. చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. ఇప్పుడు చూడండి, దాదాపు 97,560 మంది కొత్తగా క్వాలిఫై అయ్యారు. అంటే సుమారు 1,00,000 మంది టీచర్లు మన రాష్ట్ర విద్యా వ్యవస్థలోకి అడుగుపెట్టబోతున్నారు. మరి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ క్లాస్ రూమ్స్ భవిష్యత్తును ఎలా మార్చబోతున్నారు? వాళ్ల టీచింగ్ స్టూడెంట్స్ జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? ఇది చాలా పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం మన రాబోయే తరంలోనే మనకు కనిపిస్తుంది.